16 నుంచినే పెళ్ళిళ్ళకి రెడీ అయిపోతారు. అంతే. అవును. మాక్సిమం నాకు తెలిసి ఒక 10% మాత్రమే పేదల్లో 18 దాటాక 25 లోపు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఒక 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు పెద్ద మనిషి అయినప్పటి నుంచినే పెళ్లిళ్ళ సంబంధాలు బిగించేసేస్తుంటారు. ఇప్పుడు చదువుల కారణంగా కొంత మార్పు వచ్చినా 25 దాకా కూర్చోబెట్టుకునేటటువంటి వాళ్ళు పేదవాళ్ళలో సాధారణంగా ఉంటారు. అప్పుడు ఇంట్లో ఎంతమందికి వస్తుందని. ఇక వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అది చంద్రబాబు ఇస్తుంది నమ్ముతారా, జగన్ ఇస్తుంది నమ్ముతారా అన్నటువంటిది అక్కడ పాయింట్. ఇక్కడ ఈ రీత్యా చూసుకున్నప్పుడు మహిళలు చంద్రబాబు కంటే కూడా జగన్ పథకాల వలన బెనిఫిట్ గా ఉన్నారు. చంద్రబాబు ఇస్తానన్నాడు, గతంలో ఇస్తానని ఇవ్వాలి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు వైసీపీకి ఫేవర్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే చెప్పలేము. ఎందుకని? కరెంటు ఛార్జీలు వాళ్ళని చిరాకు తెప్పిస్తున్నాయి. పని మనుషుల దగ్గర నుంచి ఇంటికి జరిగే ప్రతి పనికి కూడా డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంపాదన ఇటు వస్తుందంటే కుడి చేత్తో వస్తే ఎడం చేత్తో వెళ్ళిపోతుంది. ఇది ఆగ్రహం ఉంది. ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియలేదు ఇంతవరకు. అది ఈ ప్రభుత్వమే దీనికి అంతటికి బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ బాగా వాళ్ళ మెదళ్ళలోకి తీసుకెళ్ళగలిగింది. ఆ కారణంగా వ్యతిరేకతలోకి వచ్చారా, అందువల్ల ఓటేశారా, ఇది సస్పెన్స్. అంటే జనరల్ గా అనాలిసిస్ చేస్తే అంటే ఎక్కువ మహిళలు